దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ను ఎమర్జెన్సీ పాపాలు వదలడం లేదు. ఆయన విధించిన ఎమర్జెన్సీని పార్లమెంట్ లో ఓటింగ్ పెట్టి ఎత్తివేసేలా ప్రతిపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. ఆ తర్వాత ఆయనపై పార్లమెంట్ లో అభిశంసన తీర్మానం పెట్టారు. అది వీగిపోయినప్పటికీ ఇప్పుడు అధ్యక్ష భవనంలో పోలీసులు సోదాలు చేయడం కలకలం రేపుతోంది. ప్రతిపక్షాలు తన ప్రభుత్వాన్ని కూలదోయకుండా ఉండేందుకు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఎమర్జెన్సీ మార్షల్ లాను విధించి చిక్కులో పడ్డారు. ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత రావడంతో వెంటనే దానిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో పెట్టిన అవిశ్వాస తీర్మానం వేగిపోవడంతో ఆయన పదవి గండం నుంచి తప్పించుకున్న ఎమర్జెన్సీ చిక్కులు మాత్రం వదలట్లేదు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆధిక్యత లేకపోవడంతో ఏ బిల్లును ప్రవేశపెట్టినా విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవడం, పదవి నుంచి వైదొలగాలన్న డిమాండ్లను ఎదుర్కొంటున్న అధ్యక్షుడు యూన్ యోల్ ఇటీవల అనూహ్యంగా మార్షల్ లా ప్రకటించారు. తర్వాత విపక్షాలు పార్లమెంట్లో తీర్మానం చేసి ఎమర్జెన్సీని ఎత్తివేయడం, అధ్యక్షుడు యూన్ సహా పలువురు దేశద్రోహం ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష కార్యాలయంలో పోలీసులు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. అనూహ్య మార్షల్ లా ప్రకటన నేపథ్యంలో ఇటీవల ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి అధ్యక్షుడిని అధికారులు ఇంకా విచారించలేదు. దర్యాప్తులో భాగంగా ఆయన కార్యాలయంలో సోదాలు నిర్వహించినట్లు దక్షిణ కొరియా పోలీసు ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి. అయితే అధ్యక్ష కార్యాలయం భద్రతా బలగాలు వెంటనే పోలీసులను అడ్డుకున్నారు. దీంతో యూన్ కార్యాలయ ప్రధాన భవనంలోకి పోలీసులు ప్రవేశించలేకపోయారు. దీంతో పౌర సేవల కార్యాలయాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. దాడులు జరిగిన సమయంలో అధ్యక్షుడు యూన్ కార్యాలయంలో లేరు. ఇప్పటికే యూన్ కు సన్నిహితులైన పలువురు అధికారులు రాజీనామా చేశారు. మరోవైపు మార్షల్ లా విధించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్ ను పోలీసులు అరెస్టు చేశారు. మార్షల్ లా ప్రకటనపై కేసు నేపథ్యంలో రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్ ను పదవి నుంచి తప్పించిన అనంతరం పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న ఆయన ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. సియోల్లోని డిటెన్షన్ సెంటర్లో ఆయన బలవన్మరణానికి యత్నించగా అధికారులు అడ్డుకున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కిమ్ యోంగ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. గత ఆదివారం నుంచి ఆయనను గృహ నిర్బంధంలో ఉన్నారు. మంగళవారం ఆయనను అధికారికంగా పోలీసులు అరెస్టు చేశారు. అయితే అరెస్టుకు కొన్ని నిమిషాల ముందే కిమ్ యోంగ్ హ్యూన్ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని కొరియా పార్లమెంట్లో కమిషనర్ జనరల్ ఆఫ్ కొరియా కరెక్షనల్ సర్వీస్ తెలిపారు. తనను అరెస్టు చేయబోతున్నారని తెలియగానే ఆయన ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించారని తెలిపారు. సైనిక పాలనకు అధ్యక్షుడు ఆదేశించగానే రక్షణ మంత్రి దాన్ని అమలు చేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ రక్షణ శాఖ మంత్రిపై విచారణ ప్రారంభమైంది. అరెస్టుకు ముందు తనకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను మాజీ రక్షణ శాఖ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్ నాశనం చేసేందుకు ప్రయత్నించారని సీరియస్ ఆరోపణలున్నాయని, ఆయనను కఠినంగా విచారణ చేస్తామని కొరియా కోర్టు ప్రతినిధి తెలిపారు. డిసెంబర్ 5, 2024 రక్షణ శాఖ మంత్రి పదవికి కిమ్ యోంగ్ హ్యూన్ రాజీనామా చేశారు. అయితే పోలీసులు తనను అరెస్టు చేసేందుకు వస్తున్నారనే సమాచారంతో డిటెన్షన్ సెంటర్లోకి టాయిలెట్కి వెళ్లి తన బట్టలు ఉపయోగించి ఉరివేసుకునేందుకు ప్రయత్నించారు. ఇక దక్షిణ కొరియాలో సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పెట్టిన ఓటింగ్లో అధికార పార్టీ ఎంపీలు ఓటు వేయడంతో దక్షిణ కొరియాలో సైనిక పాలనను ఎత్తేశారు. ఆ తర్వాత అధ్యక్షుడిపై అభిశంసన ఓటు వేసి తొలగించారని ప్రతిపక్షాలు పట్టుబట్టినా అధికార పార్టీ రెబెల్స్ అభిశంసన చేయకుండా వెనకడుగు వేశారు. చివరికి తన పదవి కాపాడుకోవడానికి అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా విచారణ కూడా సాగుతోంది. ప్రెసిడెంట్ ఆఫీసులో దక్షిణ కొరియా పోలీసులు తనిఖీలు కూడా చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.